శ్రీకాకుళం జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డ నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మహేశ్వర్ దళై అనే వ్యక్తి ఈ చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిందితుడి నుండి 10 లక్షలు విలువ చేసే 10 తులాల బంగారంతో పాటు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాశీబుగ్గ, మందస, కవిటి, ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారన్నారు. నిందితుడు గతంలో ఒరిస్సా రాష్ట్రంలో దొంగతన కేసులో జైలు శిక్ష అనుభవించాడని చెప్పారు. జల్సాలకు అలవాటు పడి నిందితుడు ఒంటరి మహిళల మెడలో చైన్లు దొంగతనానికి పాల్పడేవాడని ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. చిన్న కేసు అయిపోతుంది, అది అవసరం లేదు. ముసుగేసుకుంటాం గతంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. 5 మిత్రాలు కలిపి ఒక శ్రీకాకుళం జిల్లాలో మిత్రాలు ఆడడం ఎక్కువైపోతుంది. అంటే బౌద్ధులు దాడులతో అక్కడ వచ్చి మనం ఇబ్బంది పడతామని డబ్బులు ఇచ్చేస్తున్నారు, కానీ దాని మీద ప్రతి షాప్కి వెళ్తారు, ప్రతి రోడ్డు పైన ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు, డబ్బులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్లో కొన్ని చైన్ స్నాచింగ్ అఫెన్సెస్కి సంబంధించి ఈరోజు ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈయన పేరు వచ్చి మహేశ్వర్ దళై. ఈయన వయసు 32 సంవత్సరాలు. ఇతనిది కేంద్రపరా డిస్ట్రిక్ట్, ఒడిస్సా స్టేట్. సో ఈయన టోటల్గా మన కాశీబుగ్గ సబ్ డివిజన్ లిమిట్స్లో 5 చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ రీసెంట్గా చేశారు. ఇందులో 2 అఫెన్స్లు వచ్చి మనకి కాశీబుగ్గ పిఎస్ లిమిట్స్లో, ఒకటి జనవరిలో జరిగింది, ఒకటి రీసెంట్గా అక్టోబర్లో జరిగిన అఫెన్స్. తర్వాత కవిటి పిఎస్ లిమిట్స్లో అక్టోబర్లో జరిగింది ఒకటి, తర్వాత మందసా పిఎస్ లిమిట్స్లో కూడా అక్టోబర్లో, అండ్ లేటెస్ట్గా మనకి ఇచ్చాపురం రూరల్ పిఎస్ లిమిట్స్లో నవంబర్లో. సో ఈయన టోటల్గా 5 అఫెన్సెస్ చేశారు. టోటల్గా రఫ్లీ మనకు 10 తులాస్ గోల్డ్ దీనికి సంబంధించి రికవరీ చేయడం జరిగింది. ఈయన పైన ప్రీవియస్ అఫెన్సెస్ కూడా మనకి మన డిస్టిక్లో ఎక్కడా లేవు. ఒడిస్సా స్టేట్కి సంబంధించి దిగబండి పిఎస్ లిమిట్స్లో గంజాం డిస్ట్రిక్ట్, అక్కడ ఒక కేసు రిజిస్టర్ అయి ఉంది. అది చైన్ స్నాచింగ్ అఫెన్స్ కాదు, బ్యాగ్ లిఫ్టింగ్. అంటే ఒక ఆటోలో వెళ్తున్న వ్యక్తి దగ్గర బ్యాగ్ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిన అఫెన్స్ ఇది. సో దీనికి సంబంధించి మనకి కాశీబుగ్గ సిఐ టీంని మొత్తం మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాస్ గారు గైడ్ చేసి ఇది ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనకి నిన్న నైట్ నుంచి కూడా ఈ వెహికల్ చెకింగ్ ఏదైతే ఉందో నాకాబందీ అది ప్రాపర్గా రన్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ మనకి ఒడిస్సా బార్డర్ ఇది ఉంది కాబట్టి, అండ్ మనకి పక్కనే వైజాగ్ కూడా ఉంది కాబట్టి, సిఐఏ సమ్మిట్ కూడా అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం ప్రాపర్ వెహికల్ చెకింగ్ అంతా అవుతుంది. ఇది కాకుండా ఈ లాడ్జెస్ ఇవి ఏవైతే ఉంటాయో, హోటల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చెక్ చేస్తున్నాము. అన్ని హోటల్ ఓనర్స్ తోటి కూడా మనం మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఎవరైనా పర్సన్ బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ మనకి విజిటర్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంటుంది. సో దాంట్లో మనము పోలీస్కి ప్రొవైడ్ చేయమని కూడా చెప్పాము. సో బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి ర్యాండమ్గా వచ్చి ఇక్కడ ఉంటున్నా కూడా అది కూడా వెరిఫై చేస్తున్నాము. ఇది కాకుండా మనకి క్రౌడ్ గ్యాదరింగ్ ప్లేసెస్, ఈ రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, మార్కెట్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా ఈ ప్రాపర్ చెకింగ్ అనేది జరుగుతుంది. మన పోలీసు వెళ్ళి వెరిఫై చేయడం, డాగ్ స్క్వాడ్ తోటి, బాంబ్ స్క్వాడ్ తోటి వెరిఫై చేయడం కూడా జరుగుతుంది.
సో 100% పబ్లిక్ ఎవరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఆ ఇన్సిడెంట్ తర్వాత అంతకు ముందు కూడా మనము దానికి తగ్గట్టు ప్రికాషన్స్ అనేది తీసుకుంటాం.